అపోస్తలులైనటువంటి వీరులు కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి మరి సువార్త సేవలో ప్రభుతో పాటు జీవించి తరువాత క్రీస్తు మరణించిన తరువాత క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను చాటి చెప్పినటువంటి పునీతులుగా మనం వీరిని స్మరించుకుంటూ ఉన్నాం. ఈ ఇద్దరు అపోస్తలులు మరి క్రీస్తు ప్రభు మరణించిన తరువాత సిమోను మరి ఇరాన్ ప్రాంతంలో సువార్తను ప్రకటించినట్లుగా అక్కడ వేద సాక్షి మరణాన్ని పొందినట్లుగా మనం చరిత్రలో వింటున్నాం. మరి యూదా పాలస్తీనా ప్రాంతంలోనే సువార్తను ప్రకటిస్తూ మరి అక్కడ వేద సాక్షి మరణాన్ని పొంది ఉన్నాడని మనం చరిత్రలో వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరుల దేవుల అపోస్తలులు మరి వేసినటువంటి పునాది క్రైస్తవ విశ్వాసానికి బలమైనటువంటి పునాది. మరి వారి విశ్వాసం వలననే వారి బోధన వలననే ఇప్పుడు మరి మనందరం కూడా కథోలికులుగా విశ్వాసంలో ముందుకు సాగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుల మరి ఈరోజు మీరు స్మరించుకున్నటువంటి సమయంలో దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనం చేసిన పాపములు ఒప్పుకొని ప్రభు నుండి పాపమని కోరుకుంటాం.
మేము మేము గుర్తించున్నట్లు చేసి తిరిగి పునీత సిమోను యూదా విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మిమ్ము విశ్వసించు ప్రజల సంఖ్య నానాటికి అధికమగునట్లు దయాపూరితమైన మీ కృప మాపై చూపుము. పునీత పాదువా పురియంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసి తిరిగి కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై మీ కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత సిమోను యూదాలు అపోస్తలుల ఉత్సవము. అపోస్తలుల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారు. మొదటి పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనము వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనము వరకు. అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కాదు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలకే సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమంతయు ఒక్కటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయంగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనకు ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుతున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. అంతటా యేసు పడవ ఎక్కగా ఆయన శిష్యులు ఆయనతో వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన కుమ్మి పడవను ముంచెత్తునంటి అలలు ఆ సముద్రంలో చెలరేగెను. ప్రభు ఆ సమయంలో నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వానితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడలేరా అని పలికి లేచి గాలిని సముద్రంలో గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రమును సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ధ్యానించడానికి మనందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో మనకు దేవుని యొక్క శక్తి బలం అవసరం. మన సొంత శక్తి బలంతో మన లోకంలో జీవించాలి. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కృప మనందరికీ కూడా అవసరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటలను నాకు బోధించు, నీ రహస్యములను నాకు తెలియచు, నీ ప్రణాళికలను ప్రభువా నా పట్ల నెరవేర్చు. నీ చిత్తమైతే నా ఈ జీవిత పయనములో ప్రభువా నీవు నాకు తోడుని బలపరచు. ప్రభువా, నా జీవిత ప్రణాళికలన్నీ కూడా అగమ్య గోచరముగా ఉన్నాయి, తెలియకున్నాయి. ప్రభువా, అదివే సమయాన్ని నీ శక్తి పట్ల, నీ కృప పట్ల, నీ స్థితి పట్ల అనేక మార్లు నేను ప్రభు అనుమానాన్ని వ్యక్తం చేసి ఉన్నా, అవిశ్వాసాన్ని వ్యక్తం చేసి ఉన్నా. నీ వాక్కు బలము చేయి, నన్ను బలపరచు, విశ్వాసములో నన్ను స్థిరపరచు అని మనందరం కూడా ప్రార్థించుదాం. నీవు లేకుండా ఒక్క క్షణము బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. రక్షితులపై ప్రార్థించుదాం.
త్రోవకు నిలువై ప్రభువా ప్రభువా ఆలకించెదను నీ దాసుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా 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 నా పాపని నా ఊపిరి లేదని ఈరోజు మేమందరం కూడా నీ వాక్కును ఆకరించాలి. ఇక్కడ చేయండి మమ్మల్ని అందరినీ నీ వాక్కు చే బలపరిచి స్థిరపరిచి నడిపించమని ఈ యొక్క ప్రార్థన నామమును నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సభలో దేవుని స్తుతించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, బయట తుఫాన్ ఉంది, ప్రసంగం తక్కువ చెప్పండి స్వామి అని ఆల్రెడీ ముందుగానే నాకు చెప్పడం జరిగింది. ఈరోజు మంగళవారానికి విశ్వాసులు అంటే ప్రజలు వస్తారా రారా, మరి పూజకి వస్తారా రారా అని ఆలోచన తలంపు. మరి కనీసం ఒక 150 మంది వస్తారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు గుడి మొత్తం నేను 500 మంది పైనే ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాను. తుఫాను కానీ గాలి కానీ మనం ఏమి చేయదు, వాన కానీ మనం ఏమి చేయదు అని అందరూ కూడా తరలి వచ్చారు ఈ కాలంలో. మరి ప్రత్యేకంగా అంతోని వారి మరి దివ్య బలి పూజలో పాల్గొన్నారు. గట్టిగా సభలు దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏం తుఫాన్ అది? తుఫాన్ పేరు గట్టిగా చెప్పండి. భక్తులు చెప్పండి, నాకు అర్థం కావట్లా. మోతా తుఫాన్. మోంతా మోంతా మోంతా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈ తుఫాను మరి ఈరోజు రాత్రికి తీరం దాటుతుందని వార్తలు చెప్తున్నాయి. ఈరోజు దాటొచ్చు, లేకపోతే రేపు మధ్యాహ్నానికి దాటొచ్చు అని. మరి తుఫాను తీవ్రత మనకు లేదు. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం మరి ఇవన్నీ కూడా మరి అతలాకుతలం అవుతున్నాయి. గాలులు మరి జోరున బాణ ఇవన్నీ కురుస్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో మరి మనందరం కూడా ధైర్యంగా బలంగా ఉండాలని, మరి మనందరం కూడా విశ్వాసంతో ముందుకు సాగాలని మరి మనకు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాయి. సృష్టిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సృష్టి సమతుల్యత లోపించినప్పుడు అనేక మార్లు విపత్తులు జరుగుతూ ఉంటాయి. విపత్తులు అనేకము, అవి చాలా ఉన్నాయి. ఏమిటవి? పెద్ద పెద్ద తుఫానులు, భూకంపాలు, మరి అనుకోని విధంగా వచ్చేటువంటి కరోనా వ్యాధులు లాంటి విపత్తులు, ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కరోనా వ్యాధి గాయాలు ఇప్పుడు కూడా మన మధ్యలో మెదులుతూనే ఉంటాయి. కరోనా వలన మన కుటుంబాలలో మనం చాలా మందిని కోల్పోయాం. ఈ విపత్తులు వచ్చినప్పుడు మనల్ని భయం ఆవరిస్తుంది. పాత జ్ఞాపకాలు మనల్ని ఆవరిస్తాయి. చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటడుతూ ఉంటాయి. ఫలానా సమయంలో ఇలా జరిగింది అని మనం పదే పదే మరి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మరి ఈ విపత్తుల సమయంలో, ఈ భయానకమైనటువంటి సమయంలో మనం సమస్యలు చూసే కన్నా దేవుని చూచి మనందరం కూడా బలంతో ముందుకు సాగాలి, ధైర్యంతో ముందుకు సాగాలి అని వాక్యం ఈరోజు మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నాకు మార్గము చూపయ్యా, ఈ విపత్తులలో, ఈ మరి భయానకమైనటువంటి పరిస్థితుల్లో, ఈ చేదు అనుభవాల మధ్య నాకు మార్గం చూపయ్యా అని మనం దేవుని అడగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని
అలా అడిగినప్పుడు మనకు మార్గాన్ని దేవుడు తప్పనిసరిగా చూపుతాడు, మనం బలపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాలను మనందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చేదు అనుభవాలు, చేదు సంఘటనలు, చేదు మాటలు మనల్ని ఎల్లప్పుడూ కూడా బాధపెడుతూనే ఉంటాయి. అవి మన మైండ్లోకి, మన మనస్సులోనికి మరి వేడులు కొనిపోయి ఉంటాయి, లోతుగా మన హృదయాలలోనికి దూసుకొని పోయి ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, చేదు అనుభవాలను గురించి, చేదు పరిస్థితులను గురించి ఆలోచించుకుంటూ వెళితే మన జీవితం అయిపోయినట్లే, మనం చనిపోయినట్లే లెక్క. బ్రతికి ఉన్న మనం జీవక్షమం లాంటి వాళ్ళని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చేదు అనుభవాలు ఎన్నో ఎన్నో. భర్తను కోల్పోయి చేదు అనుభవం, భార్యను కోల్పోయినటువంటి చేదు అనుభవం, తల్లిని కోల్పోయినటువంటి చేదు అనుభవం, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు చేదు అనుభవం, పరిస్థితులు ఉన్నప్పుడు చేదు అనుభవం, ఇంకా బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటూ మరి వీటన్నిటిని గురించి ఆలోచన చేసుకుంటూ గడిచినటువంటి పరిస్థితులను చూసి మనం పదే పదే ఆలోచన చేసుకుంటూ మన మనస్సును మరి అదుపులో పెట్టుకోకుండా మన జీవితంలో చాలా సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అయితే చేదు అనుభవాలు, చేదు సంఘటనలు, చేదు మాటలు, భయానకమైనటువంటి పరిస్థితులు శాశ్వతం కాదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన జీవిత పయనంలో మనం వాటిని ఎదుర్కొంటూ ఉంటాం, వాటిని మనం ఎదుర్కొంటూ ముందుకు సాగుతూనే ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే నీ మనస్సుకు, ప్రియమైన బిడ్డ, నీ మనస్సులో చేదు అనుభవాలను నువ్వు పదే 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 ఆలోచన చేసే కొద్దీ అవి నీ మనస్సులో నీకు దూసుకుపోతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా, నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి, ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి, నా గురించి చెప్పినటువంటి చేదు మాటలు ఉన్నాయి ప్రభువా, వాటిని నేను తట్టుకోలేకపోతున్నా, వాటిని నేను భరించలేకపోతున్నా, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధగా ఉంది అని నీవు ప్రభునికి చెప్పి డైరెక్షన్స్ అడుగు, దేవుని మార్గాలు అడుగు, దేవుని వెతుకు, ఆ మార్గాలను వెతుకు. ప్రాబ్లం చూసి, సమస్యను చూసి నీవు భయపడకు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, నవోమి అనేటువంటి ఒక పుణ్య స్త్రీని గురించి ఆలోచిస్తాం. నవోమి వివాహం చేసుకుని చక్కటి జీవితాన్ని జీవిస్తూ 2 బిడ్డలను కన్నదండి. వారిద్దరికీ కూడా పెళ్లి చేసింది. అయితే నవోమి తన భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినటువంటి బాధ, వేదన, దుఃఖము, మరి ఆ బాధ మరొక ముందే తన 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు చనిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, తన జీవితంలో అంతా కోల్పోయినట్టే, అంతా కోల్పోయినట్టే. ఇక నాకు ఏంటి? ఇక నవోమి అంటుంది, తన కోడలతో అంటుంది, అమ్మలారా, ఇదిగో నేనా ఇక ఒంటరిని, నా భర్త చనిపోయాడు, నా కొడుకులు చనిపోయారు, నేను ఒంటరిని, ఇదిగో మీ జీవితాలను మీరు చూసుకోండమ్మా, మీ జీవితాలను మీరు చూసుకోండి అని నవోమి కోడళ్ళకు చెబుతూ ఉంటే, ఒక కోడలేమో నవోమిని వదిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. రూతు మాత్రం తన అత్తతోనే ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఆమె చేదు అనుభవాలు ఎన్నో ఆమె జీవితంలో, భర్తను కోల్పోవటం, కొడుకును కోల్పోవటం, ఒక కోడలు తన వీధి వెళ్ళిపోవటం, ఒంటరి జీవితం, ఇవన్నీ కూడా ఆమెను వెంటాడాయి. ఆమె జీవితంలో పెద్ద పెద్ద తుఫానులే, పెద్ద పెద్ద బాధలే, ఇబ్బందులే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేదు ఎదుర్కొన్నటువంటి నవోమి జీవితం రూతు జీవితం ద్వారా సంతోషమయమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని
దేవుడు నవోమి జీవితాన్ని మరి సంతోషపరుస్తున్నాడు, ఆనందపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కన్నీరు కలకాలం ఉండదమ్మా, నీ జీవితంలో దుఃఖం అనేది కలకాలము ఉండదు అని తెలియజేస్తూ మరి రూతు ద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభుని మనందరం కూడా అడగాల్సిందే. మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితినైనా, ఏ చేదు అనుభవాలైనా దేవునికి సమర్పించి, ప్రభువా నీవే నా కాపరివి, నా ఊపిరివి, నన్ను పుట్టించిన వాడు, నన్ను ఎన్నుకున్న వాడు, నన్ను దీవించినటువంటి వాడు, నీవే నాకు సర్వస్వం అనేటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని ఈరోజు మనం వ్యక్తం చేయాలి. ఏ సహోదరి సహోదరులారా, సువిశేష వాక్యములో మనం చూస్తూ ఉన్న తుఫానులో శిష్యులు చిక్కునిపోయారు. యేసు ప్రభు కూడా చిక్కునిపోయాడు. యేసు ప్రభు ఒకవైపు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, కానీ శిష్యులు మాత్రం ఆందోళనతో ఉన్నారు, భయంతో ఉన్నారు. మునిగిపోతాం, కొట్టుకొని పోతాం, ప్రాణాలను కోల్పోతాం అన్నటువంటి భయం. శిష్యులందరూ చాలా మంది వాళ్ళలో జాలరులే. వాళ్ళు ఈత కొట్టుకుంటూ గాలికి నది ఒడ్డుకు, సముద్రపు ఒడ్డుకు చేరుకోవచ్చు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, గాలి ఆ తుఫాను వారు ఈత వేసినా కానీ మేము మునిగిపోతామేమో ఉన్నటువంటి భయం వారికి కలిగింది. కానీ ప్రభు మాత్రం ప్రశాంతముగానే ఉన్నాడు. ప్రభు మాత్రం ఏ ఆలోచన లేకుండా ప్రశాంతముగా నిద్రపోతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, శిష్యులు యేసు ప్రభువును తట్టుతూ ఉన్నారు. యేసయ్యా లే, నిద్రపోతున్నావా లే, మేము ఈ తుఫానులో మునిగిపోతున్నా, ఈ వానకు మేము భయపడిపోతున్నా అని యేసు ప్రభువును లేపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీతో మాకు యేసు ప్రభుని తట్టి ఉంటావేమో. యేసయ్యా లే అని నీవు లేపి ఉంటావా? నీవు నిద్రపోతున్నావా? నా కుటుంబం ఇలా ఉంటే, నా సమస్య ఇలా ఉంటే, నీవెందుకు నిద్రపోతున్నా? నా కుటుంబంలో ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే, ఇన్ని ఇబ్బందులు వస్తుంటే నిద్రపోతున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు సమస్యల గురించి భయపడుతున్నావేమో, కానీ యేసు ప్రభు ప్రశాంతముగా నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. చపలు దేవుని గురించిగా, విశ్వాసం ముఖ్యం. రెండవది, సమస్యను చూడద్దు. నీ జీవితంలో సమస్యను చూడద్దు, డైరెక్షన్స్ చూడు, దేవుడు చూపేటువంటి మార్గాలను చూడు. సమస్యను చూచే కొద్దీ నీకు బలహీనతే, సమస్యల గురించి ఆలోచించే కొద్దీ నీవు మునిగిపోతావు, కానీ బయటకు రాదు. నీ మనసుని ఈరోజు స్థిరతపరచుకోవడానికి ప్రభు అయ్యా, నా మనసు సమస్యల గురించి సతమతం అవుతుంది, ప్రశాంతతను నాకు దయచేయని ప్రార్థన చేయి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి ప్రార్థించుదాం. చేదు అనుభవాలు, చేదు సంఘటనలు ఎన్నెన్నో మన జీవితాల్లో జరిగి ఉంటాయి. సమస్యలను చూసి డైరెక్షన్ లేక దేవుడు నాకు మార్పు చూపరిగా లేడు అని అనేక మార్లు నీవు అనుకున్నట్లయితే ప్రార్థన చేయి. నీ సమస్యను ఒక్కసారి దేవుని మీద నుంచి, నీ భారాన్ని దేవుని మీద నుంచి ప్రార్థన చేయ. నీకేదైతే భారముగా, బరువుగా ఉందో, వేదనగా ఉందో, చేదు అనుభవాలు ఎన్నో నీ జీవితంలో ఉండి ఉంటాయి అనుకుంటారు. నవో నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమె జీవితంలో చేదు సంఘటనలు కలకాలము ఉండవమ్మా అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేద్దాం. ఈ సమయం రెండు చేతుల పైకి లేపి ప్రార్థించుదాం. నీ సమస్యలను ప్రభువులకు తెలియజేసి ప్రార్థన చేయి. నీ అవసరాలను ప్రభువులకు తెలియజేయి. ప్రియమైన బిడ్డ, ఈ సమయాన్ని నీవు సమస్యల గురించి ఆలోచన చేయకుండా దేవుని చూస్తూ ప్రార్థన చేయి. మార్గాలను అడుగు, అన్వేషించు. ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప మేలులను చేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీవు నమ్మితే దేవుని యొక్క కృపను చూస్తా, దేవుని యొక్క కరుణను చూస్తా, అద్భుతాన్ని చవి చూస్తా, స్వస్థతను నీవు పొందుతా. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థన మేఘ మండలాలను దాటిపోతుంది, పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు నీ ప్రార్థనను ఆలకించబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ,
నవోమి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమెకు మార్గాన్ని చూపుతున్నాడు. ఆమె జీవితాన్ని సంతోషమయం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ప్రార్థిస్తామా?
సదా మీకు తోడుగా ఉండునుగాక. అందరూ కూడా చప్పట్లు సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీకు శాంతి సమాధానములను వసగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీకు స్వస్థతను వసగునుగాక. చప్పట్లు అందరూ కూడా మౌనంగా కూర్చొని కల్వరి కొండలో ప్రభు సమర్పించినటువంటి దివ్య యాగంలో పాల్గొన్నారు.
పునీత పాదుగా పురియంతోని వారిని నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందజేయనట్లు ప్రోత్సహించితివి. ఆ విధముగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయములలో ప్రజ్వలిల్లుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చూడను నేను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరముగను ఉండునట్లు ఏర్పరచుటవి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతముగా పరుగుడి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుతాము. కావున దూతల అధిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మేము మీకు స్తుతించుట ఎట్లనగా, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక తండ్రి పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచాలని ఈ విధమున ఇది మా కొరకు యేసుక్రీస్తు నామమున శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనీరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలైనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మరణమీదు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనీరి. మీరందరూ దీనిని తీసుకొని పానం చేయండి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములకు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కోరుచున్నాను. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా బాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో ఈరోజు దివ్యబల పూజను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ ప్రభువుని సమర్పిస్తూ, ఆ ప్రభు అద్భుతంలో ఉన్నటువంటి ప్రతి కోరికను, ప్రతి విన్నపాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే ఈరోజు వారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నారో దేవుడు వారిని దీవించాలని, ఎవరైతే మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, ఎవరైతే మంచి ఉద్యోగాల కోసం కుటుంబం ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలని, పాడి పంటలు మంచిగా ఫలించాలని, వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెలకొల్పాలని, బిడ్డల యొక్క చదువుల్లో దేవుడి సహాయం దయచేయాలని, ఇలాగ అనేకమైనటువంటి విన్నపాలతో ప్రార్థిస్తున్నటువంటి వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ దేవుడు వారిని దీవించాలని మనం ప్రార్థిస్తూ, అదేవిధంగా కుటుంబాల్లో మరణించినటువంటి వారి యొక్క ఆత్మలకు ఆ దేవుడి నిత్య విశ్రాంతిని దయచేయమని మనందరం కూడా ప్రార్థించుకున్నాం. ఉత్థానం వల్ల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముతో చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాము. ముఖ్యంగా అల్లం జైపాల్ రెడ్డి అను నీ సేవకుడిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలికి మరేమాతతోనూ, ఆమె భక్తి జోజపు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత పాదువాపూరి అంతని వారితోనూ, సకల పునీతులతోనూ,
ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని నీకు ఇచ్చుచూ ఉన్నాను, నా శాంతిని నీకు వసగుచూ ఉన్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ యొక్క తిరుసభ విశ్వాసమును కటాక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు వారా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతారు. సర్వేశ్వరుని గరిపిల్ల లోకపాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోకపాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోకపాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవాడు. ఈ ప్రభువును స్వీకరించుటకు ఆహ్వానింపబడిన మనమందరం తండ్రిలము. ఇక
క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకృతిని కార్పడిన నేల, క్రీస్తు అనుభవించిన కష్టమా. ఓ మంచి జీసువా, మీ గాయము లోపల నేను మిమ్మ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ బలం గల జపము మహామందిరంతో నిండిన మంచి చేసివా, దాసుని దేవుడు వారి సమకములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులు నా కాలంతో వచ్చినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడు వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలుపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమనుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొనకు దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రపరిచే మంచి చేయువా, దేవుడు వారిని నా ఆత్మిక మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నా. దేవుడు ప్రసాదం చేయాలని మరియు మావతను దేవుడు వారు మీతో ఉన్నారు. ఆశ్రయింపబడిన వారిని మీ గర్భఫలము యేసు ఆశ్రయింపబడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుడైన మాత ఆ పాత్రమైన మా కొరకు ఇప్పుడు ఆ మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. చదువుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ ప్రత్యేక మంగళవారాన్ని ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకున్నాం. మరి ప్రార్థించుకున్నాం. మరి ఈ ప్రార్థనలను దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ప్రార్థన ఫలాలు అంతోని వారి యొక్క ప్రార్థన వేడుకలను తప్పనిసరిగా మీకు మీ కుటుంబాలకు లభిస్తాయి. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారానికి ప్రత్యేకంగా కొనియాడినటువంటి అల్లం బెల్లెనమ్మ కుటుంబం మరి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి మరణించినటువంటి వారి కుమారుడు అల్లం జయపాలరెడ్డి గారి ఆత్మకుని విశ్రాంతి దయచేయమని ప్రార్థించున్నాను. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక సాక్ష్యం ఉంది. నా పేరు కల్పన. మా అమ్మగారికి కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని డాక్టర్లు మరి ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పి ఉన్నారు. ఆ తర్వాత మరి టెస్టింగ్ చెన్నై పంపారు. ఆ రిపోర్ట్ నార్మల్గా రావాలని తనతోని వారిని ప్రార్థించగా మరి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అందుకు దేవునికి కృతజ్ఞతలు అంటూ మరి సాక్ష్యం చెబుతున్నారు. గట్టిగా సభలు ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.